అంబేద్కర్ ఒకటే మాట్లాడాడు, నేను ఈ దేశానికి కనీసం ఒక రక్తం చుక్కను కూడా చిందించకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో మరి సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం భారత రాజ్యాంగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా కాబట్టి ఇందులో నిర్జీవులకు కూడా అవకాశాలు ఉన్నాయి, ప్రతి ప్రాణికి కూడా అవకాశం ఉన్నాయని మరి దీనికోసం సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంటే 3 సంవత్సరాలు కష్టపడి ఎవరు సహకరించబోయినప్పటికీ కూడా మరి ఈ దేశంలో 100% ఉన్న వాళ్ళందరూ కూడా అధికారానికి దూరమై చదువుకు దూరమై మనిషి అన్న పదానికి దూరమైంది కాబట్టి ఈ చట్టం ద్వారా వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా ఆయన హృదయం మొత్తం కూడా మరి బుద్ధుడి యొక్క జ్ఞానంతో నిండి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ బుద్ధుడి మైండ్ను మనకు రాజ్యాంగ రూపంలో ఇచ్చిండు. మరి బుద్ధుడు అంటేనే మానవతావాది కాబట్టి మనుషులందరూ సమానం అని చెప్పినటువంటి వాడు కాబట్టి మరి అలాంటి అద్భుతమైనటువంటి లిఖిత పూర్వకమైనటువంటి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మనకు అందించడం జరిగింది కాబట్టి ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మరి రాజకీయ నాయకులకు కానీ విద్యార్థులకు కానీ సంఘ సంస్కర్తలకు కానీ స్త్రీలకు కానీ మహిళలు అందరూ కూడా తెలియాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మరి ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేస్తున్న మిత్రులారా, ప్రముఖ సామ్యవాది విప్లవాత్మకమైనటువంటి చర్యలు తీసుకొచ్చినటువంటి దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి గ్రంథాలు రాసి ప్రపంచంలో విప్లవంను సృష్టించినటువంటి దాన్ని ప్రచారం చేసినటువంటి కార్యక్రమాలు చచ్చిపోయినప్పుడు మరి ఆయన దగ్గర కనీసం 4 మందే ఉన్నారు. ఆయన చచ్చిపోయినప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చచ్చిపోయినప్పుడు లక్షల మంది ఉన్నారు. మరి ఈరోజు మార్క్సిజం ప్రపంచవ్యాప్తమైంది కానీ అంబేద్కర్ పుట్టినటువంటి దేశంలో కూడా ఈ విధంగా సీక్రెట్గా మీటింగ్లు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే మనం దాన్ని ప్రచారం చేయకపోవడం. ఇంతకుముందు యాదగిరి అని చెప్పినట్టు మేధావి మౌనం సమాజానికి చేటు అని చెప్పినట్టు ఈరోజు మేధావులందరూ కూడా మరి ఇళ్లలో ఉండి చూసి మరి మేమే ఈ దేశానికి రక్షించుకుందాం రాజ్యాంగాన్ని అనే ఉద్దేశంతో తమ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం కోసం ఇక్కడ వచ్చారు కాబట్టి ఈరోజు ఇది స్టార్ట్ అయింది. నాకైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక విజృంభణ, తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవం వస్తుంది. మరి ప్రతి ఒక్కరి దగ్గర గుండెలో రాజ్యాంగం పెట్టుకొని చట్టాల గురించి క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి మనతోటే వస్తుందన్న ఉద్దేశంతో మీ అందరి దృష్టి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అన్న జిల్లా అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి కర్మకర్త క్రియ యాదగిరి అన్న గారు పాల్గొంటున్నటువంటి